అందమైన ప్రకృతి మధ్యలో యుద్ధ వీరుల గర్జనలు వినిపించే కాలంలో ఒక అద్భుతమైన రహస్య జీవి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? మనుషుల ఊహకు అందని దేవతల లీలలో పుట్టిన అది నవగుంజర. నవగుంజర ఈ పేరు వినగానే ఒక మిస్టరీ, ఒక అద్భుతం మనసులో మొదలవుతుంది. నవ అంటే 9, గుంజర అంటే రూపాలు, అంటే 9 జీవుల లక్షణాలు కలిసిన ఒక దివ్య స్వరూపం అని. ఒక్కసారి ఊహించండి, ఒక శరీరంలో కోడి తల, నెమలి మెడ, సింహం నడుము, ఎద్దు వెన్నుముక, ఏనుగు కాలు, పులి కాలు, గుర్రం కాలు, మరి చివరికి పాము తోక. ఇదొక కల కాదు, ఒక పురాణ రహస్యం. మహాభారత కాలంలో అర్జునుడు గాఢమైన తపస్సులో ఉండేవాడు. తన మనస్సు పూర్తిగా దేవునిపై కేంద్రీకరించి శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు ఒక్కసారిగా అడవిలో ఒక విచిత్రమైన శబ్దం వినిపిస్తుంది. గాలిలో ఒక వింత వణుకు, చెట్లలో ఒక భయంకరమైన నిశ్శబ్దం. అర్జునుడు కళ్ళు తెరిచిన వెంటనే తన ముందు కనిపించిన దృశ్యం అతన్ని కుదిపివేసింది. అతని ముందు నిలబడి ఉంది ఒక అద్భుతమైన జీవి. అది సాధారణమైన జంతువు కాదు. అది చూడడానికి భయంకరంగా ఉన్న ఒక దివ్యమైన కాంతిని వెదజల్లుతుంది. మొదట అర్జునుడు భయంతో వెనక్కి అడుగు వేశాడు. ఇది ఏంటి? ఇది శత్రువా లేక దేవుని పరీక్ష అని ఆలోచించాడు. అయితే ఆ జీవి దగ్గరకు రాగానే దాని మనిషి చేతిలో ఒక పద్మం కనిపించింది. ఆ పద్మం శాంతి, పవిత్రతకు సంకేతం. అప్పుడు అర్జునుడికి ఒక స్పష్టత వచ్చింది. ఇది సాధారణ జీవి కాదు, ఇది దైవ స్వరూపం. అతను వెంటనే తన అహంకారాన్ని విడిచి ఆ నవగుంజర ముందు నమస్కరించాడు. ఆ క్షణంలోనే ఆ అద్భుత జీవి రూపం మారింది. అది మహావిష్ణువు రూపంగా ప్రత్యక్షమైంది. అర్జునుడు ఆశ్చర్యంతో, భక్తితో మునిగిపోయాడు. అతనికి అర్థమైంది, దేవుడు ఒకే రూపంలో ఉండడని. అతను అనేక రూపాల్లో అనేక విధాలుగా కనిపిస్తాడు. నవగుంజర కథ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి, ప్రతి రూపం దైవ స్వరూపమే. మనకు విచిత్రంగా, భయంకరంగా కనిపించిన దీని వెనుక ఒక దివ్యమైన అర్థం ఉంటుంది. అందుకే మన దృష్టి మారితే ప్రపంచం మొత్తం ఒక అద్భుతంగా కనిపిస్తుంది. నవగుంజర అంటే కేవలం ఒక పురాణ జీవి కాదు, అది ఒక తత్వం, ఒక సందేశం, ఒక దివ్యమైన అనుభూతి.